సార్ ఇక్కడ మొత్తం మనం చూసుకుంటే న్యూయార్క్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ FBI మనకి ఓవరాల్ గా $250 million మీకు ఇక్కడ బ్రైబరీ ఫ్రాడ్ లో దీన్ని $250 కింద వాళ్ళు ఎలిగేట్ చేస్తే ఇక్కడ అంటే దాదాపు 2220 కోట్లు. అందులో మెజారిటీ బ్రైబ్ చేసింది ఎవరికి సార్? జగన్మోహన్ రెడ్డికి 1720 కోట్లు. అంటే ఓవరాల్ గా 5 స్టేట్స్ ఇందులో ఇంక్లూడ్ అయితే ఈ 5 స్టేట్స్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్టేట్ బ్రైబరీలో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎలిగేట్ అయ్యి ఉన్నాడు. నేను మీకు ఇందాక ఒక PDF పంపించాను సార్. ఓవరాల్ గా 39 pages ఆఫ్ కంప్లైంట్ PDF ఏదైతే FBI దాఖలు చేసిందో దాంట్లో ఒక పాయింట్ 80 చూడండి సార్. వాళ్ళు ఎంత క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు. సో ఇది సొల్యూషన్ ఏంటి అంటే ప్రజలకి నిజాల్ని తెలపడం అనేది సొల్యూషన్. సో అందులో పాయింట్ 80 ఒకసారి చూడండి సార్, వాళ్ళు ఎంత క్లియర్ గా ఇన్వెస్టిగేట్ చేశారు అనేది. ఇన్ August 2021 గౌతమ్ అదానీ మెట్ పర్సనల్లీ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ఏ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ సెకీ అండ్ ఇన్సెంటివ్స్ నీడెడ్ టు కాజ్ ఆంధ్రప్రదేశ్ టు డూ సో. అంటే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంత క్లియర్ అండ్ ఎవిడెన్షియల్ ప్రూఫ్ ఇచ్చింది అనే దానికి మనకి 80, 81, 82, 83 అండ్ 84 పాయింట్స్ ఆర్ మస్ట్. అసలు అవి జనాలకి మనం ఇవి తీసుకెళ్లాల్సినవి. సో హౌ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్, ఎక్కడి నుంచి ఇన్వాల్వ్ అయ్యాడు, ఎంత బ్రైబ్ చేశాడు అతనికి, ఎలా ప్రీవియస్ ఉన్న కాంట్రాక్ట్స్ ని దీనికోసం క్యాన్సిల్ చేశాడు, ఎలా మనకి క్యాన్సిల్ చేసినప్పుడు ప్రీవియస్ పవర్ సప్లైని క్యాన్సిల్ చేస్తే పవర్ కాంట్రాక్ట్స్ ని క్యాన్సిల్ చేసినప్పుడు కూడా చెప్పింది ఏంటి, వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాస్ట్ పెట్టింది, మేము ఇంకా తగ్గించి పెడతాం కాబట్టి రివర్స్ టెండరింగ్ కి మేము వెళ్తున్నామని చెప్పారు. అప్పుడు పయ్యావుల్ కేశవ్ గారు ఆఫ్టర్ దాట్ వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ పెట్టి వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు ఇది అసలు ఎలా అవుతుంది, ఎలా వర్కౌట్ అవుతుంది, ఎందుకు మీరు ప్రీవియస్ గా తక్కువ కాస్ట్ కున్నది క్యాన్సిల్ చేసి ఎక్కువ కాస్ట్ కి మీరు మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకున్నారంటే అక్కడ ఏదో ఒకటి ఉంది, ఏదో అక్కడ జరుగుతోంది, ఇట్లాంటి ఫ్రాడ్ జరుగుతుంది, ఫ్రాడ్లెన్స్ అంతా జరుగుతోంది, ప్లీజ్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అని డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కే లెటర్ రాసిన పరిస్థితి ఉండింది. సో సార్ అన్నట్లు నిజంగా అరెస్ట్ ఇస్ నాట్ ఏ సొల్యూషన్. కూడా మీరు రద్దు చేసుకోవద్దని సెంట్రల్ కూడా చెప్పింది, అప్పుడు అయినా వినలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పుడు PPL రద్దు చేసుకోవద్దు. ఇందులో మనము సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అదాని కాదు. శ్రీదేవి ఉండవల్లి అనుష గారు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఈజ్ నాట్ ఏ కంపల్సరీ అంటున్నారు. ఎందుకు అరెస్ట్ చేయకూడదు? కంపల్సరీ అనట్లేదండి, సొల్యూషన్ కాదంటున్నా. ఏం చేయాలి కాదండి, పూజ చేయాలా? పూజ చేయమనట్లేదండి. ఏం చేయాలి? సొల్యూషన్ ఏంటి? అవినీతికి చెప్పనివ్వండి సార్, మళ్ళా మాట అనుష మేడం దిస్ ఇస్ ఎ డిబేట్. మీరు మాట్లాడుతున్నది ప్రజలు వింటున్నారు. మీరు మాట్లాడుతున్న దానిలో క్వశ్చన్ లేకపోతే నేను చెవుల్లో రింగ్ పూలు పెట్టుకుంటే సుఖం లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను అవినీతి చేసిన వాడిని అరెస్ట్ చేయకోకుండా ఏం చేయమంటారు చెప్పండి. నేను అదే చెప్తున్నాను సార్. ఇమీడియట్లీ ఇప్పుడు మనకి విచారణ సంస్థలు చూసుకుంటాయి, ఎనీ ఎవిడెన్షియల్ ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేసేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్లు మీరు జైల్లో పెట్టేసేయండి అంటే వాళ్ళు కన్స్ట్రక్టివ్ గా ఏం చేస్తారు? ఇది ఒక విండిక్టివ్ పాలిటిక్స్ లో నన్ను అరెస్ట్ చేశారనే చూపించుకుంటారు తప్పించి, ఎందుకంటే గత అనుభవం మనకు ఉంది కదా ఆల్రెడీ. ఈడీలో CBI కేసెస్ లో ఆల్రెడీ గత అనుభవాలు మనకు ఉన్నాయి కదా, అవి జనాలు అవి నమ్మే కదా. ఓకే, కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, అందుకే తల్లి చెల్లి భార్య అందరూ నడి రోడ్డు మీదకి వచ్చారు, నడిచారు అని చెప్పేసి జనాలు బిలీవ్ చేశారు కదా. సో ఇందులో కూడా అలానే బిలీవ్ చేస్తారు. ఇప్పుడు ముందు మనం ఎవరిని ఎడ్యుకేట్ చేయాలంటే జనాలను ఎడ్యుకేట్ చేయాలి. వై జగన్మోహన్ రెడ్డి ఈస్ గోయింగ్ టు బి అరెస్ట్, ఎందుకు అవుతున్నాడు అరెస్ట్, ఏం తప్పు చేశాడు, ఎంత అవినీతి చేశాడు, ల్యాండ్ శాండ్ మైన్ అన్నిట్లో ఎంత అవినీతి చేశాడు. పవన్ గారు సార్ మన కళ్ళ ముందు ఏదైనా నేరం జరిగి ఏదైనా అత్యాచారం జరిగితే ముందు ఆ నిందితుడి గురించి మనం ఊరంతా చెప్పాలి. ఇతగాడు అత్యాచారం చేశాడు అని చైతన్యవంతం చేసి తర్వాత అతని మీద కేసు పెట్టాలి. దొంగతనం కూడా ఏదైనా జరిగితే ఆ వీడు దొంగోడు అని చెప్పి ఊరంతా టంకా వేసి చెప్పిన తర్వాత అరెస్ట్ చేయాలి. కానీ చట్టాలు ఎలా ఉండవు. నేను చెప్తున్నాను, మీరు భయపడుతున్నారు అనుష గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు భయపడుతున్నారు. భయం కాదు, భయం అయితే ఇంత గవర్నమెంట్ ఆఫీషియల్స్ IPS మీద IAS మీద అంత తొందరగా మేము నమ్మకం లేదు. IPS మీద నమ్మకం లేదు మీకు.
ఎవరికి నమ్మకం లేదండి. మీకే నమ్మకం లేదు. సారీ సార్, చట్టం. ఐఎమ్ డిఫరింగ్ విత్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సి ఉమ్. ఒక పాయింట్ ఆఫ్ ఇప్పుడు హత్య చేస్తున్నాడు, లేకపోతే ఇంత కైండ్ ఆఫ్, లేకపోతే రేప్ అటెంప్ట్ చేస్తున్నాడో హత్య చేసినవాడో జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఈక్వల్ గా చూస్తారు? హీఈస్ మోర్ దెన్ ఎ క్రిమినల్. ఒక యావత్ రాష్ట్రాన్నే కాదండి, యావత్ దేశాన్ని మొత్తం కూడా లిటరలీ హీఈస్ ఎ కైండ్ ఆఫ్ డాన్ అనుకోవచ్చు అవినీతిలోను. అలాంటి వ్యక్తిని ఇమీడియట్ గా అరెస్ట్ చేసేసి మళ్ళీ అతను లూప్స్, మన చట్టాల్లో ఉన్న ల్యాప్సెస్ అన్నిటిని యూజ్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఆ దరిద్రాన్ని మళ్ళీ రాష్ట్రంలో తలకి ఇది మనము ఇది ఇంకొక డిఫరెంట్ కోణంలో నిజమే. చూడాలి. మీరు అనేది 11 సంవత్సరాలుగా కోర్టుకు కావచ్చు ఎక్కడ కూడా అటెండ్ పవన్ గారు ఉన్నారు ఆయన. పవన్ గారు మాట చెప్తామనండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు అనే అంశం జనాలకు సంబంధించిన అంశం కాదు, అది చట్టాలకు సంబంధించిన అంశం. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు సంబంధించిన విషయం ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం కూడా కాదు, అది పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన అంశం. వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి అధినేతలు, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోమని చెప్పడమే వీళ్ళ ధర్మం. చర్యలు తీసుకోవాల్సింది పోలీసులు. పవన్ గారు సార్, ఆధారాలు అయితే సేకరించాలి కదా సార్. కాదు ఎలాంటి సార్, ఆధారాలు లేకుండా ఆధారాలు తీసుకెళ్లి social media కర్మాగారాలు- ఆధారాలు సేకరించుకోకుండా పోలీసులు ఏం చేస్తారండి? అవును సార్, ఇప్పుడు తెలిసింది కదా ఏం చేస్తున్నారో మనం ఎందుకు అనుకుంటున్నాం. ఆధారాలు కాదండి, సేకరించి పోలీసులు చేసే పని అదే కదా, అవును సార్, ఆధారాలు సేకరించే చేయాలి కదా. ఆధారాలు సేకరించి పర్ఫెక్ట్ గా అరెస్ట్ చేసి చెప్పాలా ఎట్లాంటి ఏంటి? అవకాశం కుర్చీలో ఇవ్వకుండా చేయడంలో ప్రయత్నంలోనే ఆలస్యం అవుతుంది, అంతే కదా. పవన్ గారు ఒక DI సోషల్ మీడియా కేసెస్ లోనే అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇదిగో వీడి అకౌంట్ ఇది, వీడు ఇదిగో ఇలా మార్పులు చేశాడు, ఇదిగో ఇలా బూతులు తిట్టాడు అంటే వాళ్ళు చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ వెతుక్కుని మరి బయటకు వచ్చేస్తున్నారు. నేను అదే అంటున్నా, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మళ్ళీ 18 నెలల తర్వాత బయటకు వచ్చి పాదయాత్రలు చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోకి వచ్చి మన నెత్తి మీద ఎక్కకూడదండి. ఈసారి జగన్మోహన్ రెడ్డి అనే వాడి యొక్క ఏమంటారట చరిత్రే కనిపించకుండా చేయాలి మనం. మళ్ళీ నేను అదంటున్నా, దానికోసం టైం పడుతుంది. పోలీసులకి పూర్తి స్వేచ్ఛ కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఖచ్చితంగా గవర్నర్ వరకు వెళ్ళి ప్రతి లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో, ఏ పాయింట్స్ మీద అయితే మేము ఫైట్ చేసామో, కూటమి ప్రభుత్వం ఫైట్ చేసిందో దానికి ఎగనిస్ట్ గా వెళ్ళలేం కదా సార్. డెఫినెట్లీ Right, నిజమే. లాని అబైడ్ చేసే ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్. పవన్ గారు సార్, అవినీతి కేసుల్ని రాజకీయాలలోనూ రాజకీయ గెలుపు ఓటములతోనూ ప్రజాక్షేత్రంతో కొలిచినంత కాలం పరిస్థితి ఇలాగనే ఉంటుందండి. అవినీతిని అవినీతిగానే చూసే విధంగా చూసుకొని చట్టం పనిచేస్తేనే మంచిది. మీకు ఒక మాట కూడా చెప్తే ఈ సందర్భంగా, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం మూలన ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదండి. ఇది చాలా మంది కూడా సార్, అంటున్న ఇప్పుడు మాట. ఆయన ఇది ఏమో చాలా అవుతారని చెప్పి ఆగట్లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేదు. నిజంగా కూడా ఆయన లోపలేయాలి, తిరగకుండా అదే, చేయాలి అని చేయడానికి ఏం లేదు కదా. 2014 సాక్ష్యాలు పర్ఫెక్ట్ గా పెట్టుకొని మళ్ళీ బయటకు రాకుండా ఆయన చేసిన తప్పే కాదు. చేయకుండా ఉండడం కోసం ఆ విధంగా ముందుకెళ్తున్నారంటే సత్యమూర్తి గారు సత్యమూర్తి గారు ఒక్క నిమిషం సార్. కాక మాట, మీరెవరు నేనెవరండి సాక్ష్యాలు పర్ఫెక్ట్ గా పెట్టుకోవడం? పోలీసు పెట్టుకునే పని అదే కదండి. అవును సార్, అదే చేస్తున్నారు, అదే చేస్తున్నారు కదా. ఇక్కడ సత్యమూర్తి గారు నేను ఒక చిన్న సబ్మిషన్ అండి. చెప్పండి సార్, చెప్పండి. బాలకోటయ్య గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి అనే దాంతో నాకు వేరే సెకండ్ ఒపీనియన్ లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగిన నేరం అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది. రైట్. దీన్ని ఏంటి అంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి కొంత టైం పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఏంటి అంటే అందుకనే ఇప్పుడు ఈ గవర్నర్ పర్మిషన్ 17A ప్రకారం గవర్నర్ పర్మిషన్ ఇవన్నీ తీసుకోవటం అనేది చట్టపరంగా అవసరం.